నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. అమ్మంటే అమ్మే. అమ్మని చూసినట్టే ఉంటుంది. రమాదేవి గారు చాలా రోజులైంది. నాకు కూడా చాలా బాధగా ఉంది. కాకపోతే కొన్ని హెల్త్ ఇష్యూస్, కొన్ని కొన్ని యాత్రల వల్ల మనకి కాస్త అందుబాటులో లేకుండా చాలా రోజుల తర్వాత మళ్ళీ మన స్టూడియోకొచ్చారు. ప్రముఖ పండగల గురించి, అలాగే శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి వివరిస్తారు. వీడియోస్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొట్టమొదటిగా మనం మంగళగౌరి వ్రతాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ మాటల్లో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏదన్నా ఉంటే గనక ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. రమాదేవి గారితో మీరు ఏ ఏ కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చాలా రోజులైంది. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడటం. ఇంకా మంగళగౌరి వ్రతాలు అనగానే, శ్రావణ మాసం అనగానే ముందుగా గుర్తొచ్చేది మంగళగౌరి వ్రతాలే. దాని విశిష్టత ఏమిటి? ఎందుకు శ్రావణ మాసంలోనే ఎక్కువగా జరుపుకుంటారు చెప్పండి? అసలు మంగళగౌరి వ్రతం అనేది కొత్తగా వివాహమైన వాళ్ళు చేసుకునే వ్రతం ఇది. ఓకే. అంటే కొత్తగా వివాహం అంటే ముందు మనకి ఆషాఢ మాసం. హ్మ్. ఇక పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చేస్తారు ఆ కొత్తగా పెళ్ళైన అందరూ. హ్మ్. మొదటగా వచ్చే మంగళవారం. అంటే కొంతమందికి ఏందంటే ఇక్కడ పుట్టింట్లో ఉంటుంది మంగళగౌరి నోము. పుట్టింట్లో ఉన్నప్పుడు 4 సంవత్సరాలు పుట్టింట్లో తల్లి నోము పట్టిస్తుంది. హ్మ్. ఒక్క సంవత్సరం మిగిలిస్తారు. ఆ ఒక్క సంవత్సరం అత్తింటికి వచ్చాక నోముకొని ఉద్యాపన చేస్తారనమాట. హ్మ్. ఇలా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో. కొన్ని ప్రాంతాల్లో పుట్టింట్లో నోములు ఉండవు. అవును. ఉండని వాళ్ళు వివాహమైన తర్వాత హ్మ్. మొదటి మంగళవారం అత్తింట్లో ఉంటే, ఇది సాంప్రదాయం ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. హ్మ్. అత్తింట్లో ఉంటే ఈ నోముని చేసుకోవచ్చు. అత్త ఓకే. పట్టిస్తుంది మొదటి మంగళవారం ఆ హ్మ్. నోముని పట్టిస్తుంది అనమాట కోడలికి. ఖచ్చితంగా. అలా 5 సంవత్సరాలు నోమాలి. ఓహ్! ఇప్పుడు శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు నోమాలి. ఓకే. మళ్ళా సంవత్సరం శ్రావణ మాసంలో నోమాలి. అలా 5 5 సంవత్సరాలు. సంవత్సరాలు. అంటే ఇంచుమించుగా 5 4 20 అనుకోండి. 20 హ్మ్. 20 22 వారాలు 20 నోముకోవాలి. హ్మ్. అలా అయిన తర్వాత మళ్ళా ఇంటి ఆడపడుచో వరసైన వాళ్ళు ఉంటారుగా అమ్మాయికి. హ్మ్. హ్మ్. ఆడపడుచు కానీ లేతే ఆడపడుచులు లేని వాళ్ళు చిన్నమామ కూతుర్లు, పెద్దమామ కూతుర్లు లేతే తన సొంత అన్న భార్యకైనా హ్మ్. ఈ ఉద్యాపన అనేది ఇవ్వాలి. ఓకే. ఎలా అంటే చాటల వాయనం లాగా 2 చాటలు తీసుకొచ్చి అందులో స్తోమతున్న వాళ్ళైతే చీర పెట్టటం, హ్మ్. లేదు అంటే రవికా తాంబూలం పెట్టి ఇవ్వటం. హ్మ్. ఒక ఇత్తడిదో రాగిదో ఒక చిన్న గిన్నెైనా కానీ పెట్టి వాళ్ళకి ఇది ఇస్తారనమాట. వాయనంలాగా వాయనంలాగా ఇస్తారు. ఇస్తారు. హ్మ్. మంగళగౌరీదేవి అంటే పార్వతీదేవి స్వయాన మంగళగౌరీదేవి స్వరూపంలో వీళ్ళని అనుగ్రహిస్తుంది. హ్మ్. ఎందుకు వివాహం అయితూనే ఈ నోముని పడతారు అంటే హ్మ్. పేరులోనే మంగళం ఉంది. హ్మ్. కొత్తగా శుభప్రదం. కొత్తగా వివాహం అయింది. తను భర్తతో, అత్తింటి వాళ్ళతో సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పనేది ఈ నోముని పట్టిస్తారు. హ్మ్. అలాగే ఇప్పుడు మనకి 4 వారాలు వస్తాయి. 3వ వారం మాత్రం తల్లికి వాయనం ఇచ్చే సాంప్రదాయం ఈ మంగళగౌరి నోములో ఉంటుంది. హ్మ్. అంటే తల్లిని అత్తింటికి పిలిచి తను కూడా ఆ రోజు ఈ ఈ అమ్మాయితో పాటు నోము చేసుకునే అమ్మాయితో పాటు తలారా స్నానం చేసి శుచి శుభ్రంగా ఉన్న వస్త్రాలు ధరించి, హ్మ్. అంటే పంచ ఉపచారాలు మనం ఆలయానికి వెళ్ళిన పంచ ఉపచారాలు చేయాలి అంటారు. హ్మ్. ఏ నోము వ్రతమైనా కూడా పంచ ఉపచారాలు చేయాలి. ఓకే. ఏంటిది అది అంటే హ్మ్. మనశ్శుద్ధి, వాక్శుద్ధి, హ్మ్. శరీర శుద్ధి, హ్మ్. అలాగే మన దేహం మీద ధరించే వస్త్రాల శుద్ధి ఇవన్నీ కూడా పాటిస్తే హ్మ్. ఆ పూజకి సంపూర్ణమైన శక్తి అనేది వస్తుంది. ఓకే. అలా ఆ తల్లి వాయనం తీసుకునే ఆ తల్లి కూడా ఇలా పాటించాలి. హ్మ్. అయితే ఈ రోజున 3వ వారం రోజున కుడుములు తయారు చేస్తారు. హ్మ్. అమ్మవారికి నైవేద్యం పెట్టటానికి ఎవరి సాంప్రదాయ రీతిలో ఎలా చేస్తారో అలా కుడుముల్ని అంటే హ్మ్. కొంతమంది ఏం చేస్తారు శనగపప్పు, బెల్లం అవును. పూర్ణం చేసి పూర్ణం. కుడుముల్లాగా చేసి పెడతారు. హ్మ్. హ్మ్. కొంతమంది మనం గణపతికి పెడతాం కదా అవును. ఆ అలా కుడుములు తయారు మనకి చేస్తారు. ఇడ్లీ పాత్రల్లో వేసి వేసి పెడతాము. పెడతారు. అవును. అలా తయారు హ్మ్. చేసి పెట్టటం ఆనవాయితీ. అది తల్లికి వాయనంగా ఇచ్చి హ్మ్. తల్లికి కూడా ఆ రోజు చీర పెట్టటం. హ్మ్. లేదు కొంతమంది తల్లి చాలా దూరంలో ఉంటుంది రాలేని పరిస్థితి. ఎందుకంటే మనకి ఆషాఢం సగం నుంచి వర్షాలు పడతాయి. అవును. ఈ వర్షాకాలాల్లో ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండటమే క్షేమం. హ్మ్. హ్మ్. ఎందుకంటే మనకి నదులు తెగుతూ ఉంటాయి, వాగులు తెగి రోడ్లు కొట్టుకుపోతూ ఉంటాయి, రావడం పోవడం ఇబ్బంది అవుతుంది. హ్మ్. అలాంటప్పుడు ఎవరికి ఇవ్వాలి? హ్మ్.
తల్లి సమానమైన వాళ్ళకి ఇవ్వాలి, ఓకే. లేదు ఆడపడుచుకి ఇవ్వాలి. ఏదైనా హ్మ్. ఒక ఆడపడుచుకి ప్రతి వారం ఆడపడుచుకి ఇస్తారు. హ్మ్. మూడో వారం కూడా ఆడపడుచుకే ఇవ్వాలి అనేది ఓకే. ఇక్కడ సాంప్రదాయం. హ్మ్. మంగళాలని కలిగించేది కాబట్టి మంగళ గౌరి, గౌరీ. గౌరీదేవికే ఈ నోమనమాట. హ్మ్. హ్మ్. కొత్తగా వివాహమైన కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఇష్టంతో, హ్మ్. అంటే ఇంట్లో ఉన్న గృహిణీలుగా ఉన్న వాళ్ళకే వీలవుతుంది. హ్మ్. వాళ్ళేం చేస్తారు జీవితాంతం మొత్తము కూడా ఈ నోముని నోస్తారనమాట. హ్మ్. అంటే వాళ్ళకి అంత లైఫ్ టైమ్. హ్మ్. అంత ఇష్టం ఉంటుంది వాళ్ళకి. హ్మ్. హ్మ్. అలా ఆ నోముని నోచుకోవాలి. ఒక తోరం కట్టుకుంటాము. ప్రతి హ్మ్. వారం గౌరమ్మని పెడతాము. హ్మ్. అలాగే ఇందులో ఉన్న విశిష్టత ఏంటిదంటే కాటుకకు చాలా విశిష్టత. ఓకే. ఎలా కాటుకను తయారు చేస్తారు అంటే, హ్మ్. ఆ పంతులొచ్చి ఈ నోమంతా చేయించిన తర్వాత కలశం అనేది మనం తయారు అవును. చేసుకుంటాం గదా! నీళ్లు హ్మ్. పోసి హ్మ్. జలం. హ్మ్. దాని మీద ఒక చిన్న పళ్ళెం పెట్టి, హ్మ్. కొంచెం పసుపు, కుంకుమని కలిపి 5 దీపాలని పెడతారు. హ్మ్. పెట్టి మంగళగౌరీ దేవి యొక్క పాటనేది ఉంటుంది ఒక 10, 15 నిమిషాలు. హ్మ్. అంతసేపు పూర్వకాలం అయితే కొడవలిని వాడేవారు. హ్మ్. ఇప్పుడు కాలంలో ఉండవు. ఎవరిళ్ళల్లో లేవు. హ్మ్. వ్యవసాయదారులు ఎక్కడో ఉంటారు. మన ఇళ్ళల్లో ఉండవు. హ్మ్. ఒక చిన్న చాక్ కానీ ఏదైనా ఆ 5 దీపాల మీద ఇలా పట్టుకొని ఉండాలి ఆ పాట పాడినంత సేపు. ఓకే. ఆ తర్వాత పాట అయిపోయిన తర్వాత దాని మీద ఆవు నెయ్యిని రంగరించి హ్మ్. మసి అంతా వచ్చేస్తుంది. అవును. కాటుక తయారవుతుంది. ఆ హుహు. కాటుకని వచ్చిన ముత్తైదులు ప్రతి వారం కూడా ఇద్దరు ముగ్గురినైనా ముత్తైదుల్ని పిలుచుకొని ఈ నోము నోచుకోవాలి. ఓకే. తాంబూలాలు ఇవ్వాలి వాళ్ళకి హ్మ్. స్తోమత కొద్దీ అది. హ్మ్. హ్మ్. అలా అలా ఈ కాటుకని పెట్టుకోవటం ఈ నోము యొక్క ముఖ్య అక్కడ ఘట్టం అన్నమాట. ఓకే. ఏంటమ్మా ఇది అంటే ఆ కాటుక వల్ల దిష్టి పోతుందనా? ఏంటి దాని ప్రత్యేకత మనకి ఏంటి? శ్రావణ మాసం అంటే ముసుర్లు హ్మ్. హ్మ్. చల్లగా ఉంటుంది. అవును. కంటి కలకలు ఎక్కువగా వస్తాయి. ఆ! అవునా? ఈ కంటి కలకలు రాకుండా ఉండాలి అంటే స్వయంగా మనం కాటుక తయారు చేసుకోవాలి అంటే ఓకే. మనకి వీలు కాదు. హ్మ్. హ్మ్. అలాగే అమ్మవారికి కూడా మనం మొదటగా అమ్మవారికే కాటుక పెడతారు తీసి. హ్మ్. ఆ హ్మ్. పసుపు గౌరమ్మకు కూడా కాటుక పెట్టి, ఆ ఓకే. తర్వాత నోముకున్న వాళ్ళు పెట్టుకొని, తర్వాత వచ్చిన వాళ్ళకి ఇంట్లో వాళ్ళందరికీ కూడా కాటుకనివ్వటం. అంటే ఓకే. మనకిక్కడ మన ఋషులు ఎంత సాధన చేసి మనకు అందించారనేది మనకిక్కడ హ్మ్. చూడాలి. హ్మ్. అంటే ఈ ఋతుపర్వంగా మనకి ఈ అనారోగ్య సమస్యలొస్తాయి. హ్మ్. కాబట్టి ఈ ఆహార పదార్థాల్ని తీసుకోండి. ఈ విధంగా కాటుకను ధరించండి. హ్మ్. కళ్ళ కలకనేది రాదు. ఓకే. అలాగే మనకి నరదృష్టి అనుకోవచ్చు. హ్మ్. కళ్ళకి ఆరోగ్యకరమైంది. అంటే కళ్ళ కలకలు కాకుండా కళ్ళు ఆరోగ్యంగా. అవును. ఎందుకంటే మనకిప్పుడు చంకలో బిడ్డ దగ్గర నుంచి ఇంతింతలా అద్దాలు పెడుతున్నారు. అవును. అలాంటివి అంటే ఒకప్పుడు కాలంలో 100 ఏళ్ళు దాటినా కూడా అద్దాలు పెట్టేవాళ్ళు కాదు. హ్మ్. ఇప్పుడు మన పరిస్థితి మరి ఏంటో తెలీదు. ఆహార పరిస్థితులా, ఋతు పరిస్థితులా, లేకపోతే మన ప్రవర్తననా తెలీదు. హ్మ్. అద్దాలనేది ప్రతి ఒక్కళ్ళకి వస్తున్నాయి. వచ్చేస్తున్నాయి. చాలా మందికి ఇంట్లో అద్దాలు లేని వ్యక్తి ఒక్కళ్ళు కూడా ఉండలేని పరిస్థితిలో ఉన్నాం. హ్మ్. కాబట్టి పూర్వకాలం ఇంట్లో కాటుకను తయారు చేసుకొని ప్రతిరోజు కూడా మహిళ పెట్టుకుండేది. హ్మ్. హ్మ్. అసలు బొట్టు గూడా చాలా పెద్దగా పెట్టుకుండేది. హ్మ్. ఈ మంగళగౌరి నోముకి కనిపించని బొట్టు పెట్టకూడదు. హ్మ్. కొంచెం పెద్దగా బొట్టు పెట్టుకోవాలి. కుంకుమతో పెట్టుకోవాలి. ఓకే. సాంప్రదాయంగా తయారవ్వాలి. హ్మ్. చీర కట్టుకోవాలి. పట్టు హ్మ్. చీరనే కట్టాలి. హ్మ్. పట్టు చీర లేని వాళ్ళంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయికి పట్టు చీరలు లేకుండా అంటూ ఉండదు. ఉండదు. ఖచ్చితంగా పెళ్లి చీరన్నా ఉంటుంది కదా! ఎంత హ్మ్. పేదవాళ్ళైనా 2 చీరలైనా పుట్టింటోళ్ళు పెడతారు. అవును. అవునా? కనీసం 2 వారాలైనా కట్టాలి. హ్మ్. పట్టు చీరలు కట్టాలి. జడేసుకొని చక్కగా పువ్వుల్ని పెట్టుకోవాలి. హ్మ్. తోరము ప్రతి వారం ఏ వారంకి ఆ వారం అమ్మవారికి ఒక తోరం, ఈ నోముకున్న వాళ్ళొక తోరం కట్టుకోవాలి. ఓకే. ఈ ఋతుక్రమంగా వచ్చే పువ్వులని తోరంగా తయారు చేసుకోవాలి. హ్మ్. దానితో పాటు గరికని చేర్చుకోవాలి. హ్మ్. మాసుపత్రి, మరువం హ్మ్. ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యాన్ని మనకి బాగా పెంపొందించేవి. అవును. ఈ ఈ మాసం వచ్చేవరకి పాత నీరు పోయి కొత్త నీరొస్తుంది. హ్మ్. స్కిన్ అలర్జీస్ కూడా ఎక్కువగా వస్తాయి. ఓకే. ఆ అలర్జీస్ రాకుండా ఉండటానికి తోరం అనేది మన పెద్దవాళ్ళంటే పసుపుతో, దారంతో తయారు చేసి పువ్వులతో అల్లి దాన్ని కట్టుకుంటే చర్మ సంబంధమైన వ్యాధులు రావు. హ్మ్. అందులో మహిళలకి ఆ చర్మమే అందం అసలు. అవును. నల్లగా ఉండని, తెల్లగా ఉండని, చామన ఛాయగా ఉండని హ్మ్. చర్మం స్కిన్ కాంతివంతంగా, అందంగా ఉంటే అవును. హ్మ్. ఆ కళ ఉట్టిపడుతుంది. కరెక్ట్. కాబట్టి మనం చేసే ప్రతి పూజ వెనక, ప్రతి ప్రసాదం వెనక ఋతువుకి సంబంధించింది, మన ఆరోగ్యానికి సంబంధించిందే మన ఋషులు మనకు అందించారు. హ్మ్. కాబట్టి మంగళగౌరి నోము నోచుకుంటున్నాము. తాంబూలంకి రండి అంటే కూడా ఎవరూ కూడా వద్దు అనకుండా వెళ్ళాలి. హ్మ్. ఆ పూజ మొదలుకొని ఆఖరి వరకు వింటే చేసిన ఫలితం వస్తుంది చూస్తే కూడా.
ఓకే. కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు సాఫ్ట్‌వేర్‌లు మాకు వీలవ్వదండి అంటారు. కానీ కనీసం మీరు సంవత్సరంలో సెలవులన్నీ కుదించుకొని మంగళగౌరి నోము కన్నా మీరు అంటే మీ ఇంటి సాంప్రదాయం ఉంటే. ఇప్పుడు వచ్చే అత్తగారు వాళ్ళు కూడా అమ్మ నీకు వీలైతే నోముకో లేకపోతే లేదనే దగ్గరికొచ్చారు. కానీ అలా చెప్పకండి. మన ఇంటి సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయాన్ని కొనసాగించండి. కనీసం ఆ రోజైనా మీ కోడలు అందంగా తయారవుతుంది. సాంప్రదాయంగా తయారవుతుంది. ఈ ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మన భారతీయ సాంప్రదాయాన్ని నిలబెట్టే క్రమంలో మేం కూడా చెప్పటానికి ముందుకు రావటానికి కారణం కూడా అదే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. చాలా మన మన అంటే పూజకి మనము గౌరవం ఇచ్చినట్లు, మన ఇంటి సాంప్రదాయానికి గౌరవం ఇచ్చినట్లు, పుణ్యం పురుషార్థం రెండు అన్నీ దక్కుతాయి. కూడా మన సాంప్రదాయాన్ని Right. కొనసాగించినట్లు. చాలా చాలా చక్కగా వివరించారమ్మా మంగళగౌరి వ్రతం గురించి. ఈ వీడియో విన్న తర్వాత, చూసిన తర్వాత ఖచ్చితంగా ఏదన్నా చేంజెస్ గనక మీలో కన్ఫామ్ గా వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు మంగళగౌరి వ్రతానికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు ఎక్కడన్నా విన్నా వినకపోయినా ఈ వీడియోలో క్లారిటీగా చెప్పారు. ఎందుకు చేసుకోవాలి, దానివల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఎవరు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా మీ అమూల్యమైన సలహాలు కానీ, ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలని కోరుకుంటున్నారు అన్న విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.